అప్పుడు ఆవరణ శుద్ధి వాడక ముందు 30 బస్తాలు అయినాయి. వాడిన వల్ల 50 బస్తాలు అవుతుందండి ఎకరాకి వచ్చి. 3 ఎకరాలు పక్కన వేసి ఉన్నా. దానికి దీనికి వాడ చూసుకుంటే ఈ 2.5 ఎకరాకి మాకు దిగుబడి కానీ నలుపు కానీ బాగానే వస్తుంది, క్వాలిటీ వస్తుందని ఇప్పుడు 5.5 ఎకరాకి తెప్పించుకొని కుళ్ళుడు కానీ నలుపు కానీ క్వాలిటీ అన్ని బాగానే ఉన్నాయి. అవి వాళ్ళ పప్పు కూడా సైజు బాగానే వస్తుంది. కాయ అసలు చూస్తే వదలరు బేరగాళ్ళు. వస్తే ఈ కాయని తీసుకుపోవాలా, ఎంత రేట్ అయినా కూడా తీసుకెళ్ళిపోతాం. అందరికి నమస్కారం. రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ తప్పకుండా మన రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చెన్నైపాలెం గ్రామము, కావలి మండలం, నెల్లూరు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు రైతు పోలయ్య గారు ఉన్నారు. పోలయ్య గారు వచ్చేసి గత 2 సంవత్సరాలుగా మన అవని శుద్ధిని వాడడం జరిగింది. అయితే అవని శుద్ధి వాడిన తర్వాత తనకు ఎంతవరకు ఉపయోగం జరిగింది, ఏమైనా ఈ పెట్టుబడి దిగుబడిలో తేడాలు చూశారా అనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే పోలయ్య గారండి. నమస్తే. మీకు అవని శుద్ధి ముందు ఎలా పరిచయం అయింది? అవని శుద్ధి అంటే ఆన్లైన్ లో పరిచయం అయింది. అంటే యూట్యూబ్ ఛానల్లో చూసారా? యూట్యూబ్ ఛానల్ చూసాం. చూసిన తర్వాత ఒకసారి వాడదామని ఆలోచన వచ్చి ఫోన్ చేశాను. ఓకే, మీరు ఎప్పటి నుంచి అవని శుద్ధి వాడడం జరుగుతుంది? 2 సంవత్సరాల నుంచి. అంటే గత ఏడాది ఈ సంవత్సరం వాడడం జరిగింది. ఏ పంటలు వేస్తా ఉంటారు మీరు? నేను వేరుశనగ వేస్తుంటా. ఓకే, పోయిన గత సంవత్సరంలో వేరుశనగ ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 5.5 ఎకరా సాగు చేశా. ఓకే, 5.5లో మన అవని శుద్ధి ఎన్ని ఎకరాలకు వాడడం జరిగింది? 2.5 ఎకరాకి వాడాను. 2.5 ఎకరా వాడితే 3 ఎకరాలు వాళ్ళ. విత్తిన తర్వాత ఎన్ని రోజులకు వాడడం జరిగింది మొదటి దఫా? విత్తిన తర్వాత 25 రోజులు వాడాను. ఓకే, 25 రోజులకి ఆ 2.5 పొలంలో అవని వాడారు. వాడిన తర్వాత నలుపు వచ్చింది. మళ్ళీ ఎన్ని రోజులకు వాడారు? మళ్ళీ తర్వాత 55 రోజులకు ఒకసారి వాడారు. ఓకే, మేజర్ గా అవని శుద్ధి వాడడం వల్ల ఆ పక్కన 3 ఎకరాల పొలానికి ఈ 2.5 పొలానికి ఏమైనా తేడా చూసారా? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. దీనికి మొక్క మీద ఎలాంటి తేడా చూసి ఉంటారు? మొక్క క్వాలిటీ కానీ నలుపు కానీ రావడం క్వాలిటీ చాలా బాగుంది. 3 ఎకరాలు పక్కన వేసి ఉన్నా. దానికి దీనికి వాడ చూసుకుంటే ఈ 2.5 ఎకరాకి మాకు దిగుబడి కానీ నలుపు కానీ బాగానే వస్తుంది, క్వాలిటీ వస్తుందని ఇప్పుడు 5.5 ఎకరాకి తెప్పించి మొక్క చిత్తులో 25 రోజులు వాడితే ఆ మొక్క క్వాలిటీ కానీ నలుపు కానీ అక్కడి నుంచి ఇలా ఈ కుళ్ళుడు వస్తుంది కదా, కుళ్ళుడు తగ్గిపోతుంది. ఓకే, అంటే మనకు ఆ కుళ్ళుడు తగ్గింది అవని శుద్ధి వాడడం. అవని శుద్ధిని వాడడం వల్ల ఆ కుళ్ళు తగ్గిపోయింది. అప్పుడు క్వాలిటీ చెట్టు క్వాలిటీ కానీ మన చూడడానికి ఎట్టయినా కూడా బాగానే ఉంది. వాడక ముందు 30 బస్తాలు అయినాయి. వాడిన వల్ల 50 బస్తాలు అవుతుందండి ఎకరాకి వచ్చి. ఓకే, మనకు దిగుబడి పెరిగినట్టే. దిగుబడి పెరిగినట్టే. పెట్టుబడి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నలుపు వల్ల పెట్టుబడి కూడా తగ్గించేసా. ఓకే, మనకు ఆ 3 ఎకరాలకు 2.5కు దిగుబడి తేడా చూశారు. తేడా చూసి ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఇప్పుడు 5.5 ఎకరా సాగు చేస్తున్నాం. 5.5 ఎకరాలు. అవని శుద్ధి ఎన్ని ఎకరాలకు వాడారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం దీని దిగుబడి పెరిగింది కదా, అవును, దాని 3 ఎకరాలు కూడా తెచ్చుకుని వాడుతున్నాం. మొత్తం అంటే 5.5కు అవని శుద్ధి వాడడం జరిగింది ఒక దఫాకు. ఇప్పుడు మనకు ఇది ఎన్ని రోజుల పైరు? ఇప్పుడు ఇది వచ్చి నెల 10 రోజులు, నెల 2 రోజులు అవుతుంది. 32 రోజులు, 35 రోజులు. అవని శుద్ధి వాడక ముందు 30 బస్తాలు అవుతుంది. అవని శుద్ధి వాడిన వల్ల 50 బస్తాలు అవుతుంది. రైతులందరూ కలిసి అవని శుద్ధి వాడచ్చు. ఇదండి వీడియో. మరొక రైతుతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పప్పు క్వాలిటీ కానీ ఆ కాయ అసలు చూస్తే వదలరు బేరగాళ్ళు. వస్తే ఈ కాయని తీసుకుపోవాలా, ఎంత రేట్ అయినా కూడా తీసుకెళ్ళిపోతున్నారు.